హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఏపీ హైకోర్టు నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. గత 2 months నుంచి నేను వీటి మీద ఎటువంటి చేయలేకపోవడం జరిగింది, ఎందుకంటే అప్డేట్ లేదనేసి. మరి ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్, జస్ట్ ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ అనేది చాలా క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది, వేకెన్సీ ఏ విధంగా ఉంటుందో మనం అంచనా వేస్తున్నాం అనమాట. బట్ డెఫినెట్గా అయితే మాత్రం నోటిఫికేషన్ తోస్తూ ఉంది. ఎందుకంటే పోయినసారి నెక్స్ట్ మంత్ అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నిస్తూనే ఉండడం వల్ల, సార్ మీరు నెక్స్ట్ మంత్ అన్నాక రాలేదు అనేసి. ఇప్పుడైతే మాత్రం అఫీషియల్గానే హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఎప్పటికల్లా వేకెన్సీ లిస్ట్ తీయమన్నారు, ఈ యొక్క ప్రమోషన్స్ అన్ని కూడా ఎప్పుడు క్లియర్ చేయమన్నారో క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొట్టమొదటిసారిగా మనకు క్లియర్గా డేట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మీరు మీ యొక్క సిద్ధం చేసుకోండి, ఇంకా మీరు ఎగ్జామినేషన్స్కు ప్రిపరేషన్ కొనసాగించండి, ఖచ్చితంగా వచ్చి తీరుతా ఉంది. వేకెన్సీస్ కూడా ఈసారి భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఏముంది అక్కడ అప్డేట్ అంటే లెటర్ నెంబర్ 72/2025 ఆర్సీ డేటెడ్ 4/3/2025 ఈనాడు 4వ తేదీ మార్చి 2025 నాడు ఇక లెటర్ అనేది అన్ని జిల్లాలకు ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. 2 ఎక్కడికి అందరికీ ఆల్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్. సో ప్రతి జిల్లా కోర్టులో ఉన్నటువంటి అన్ని రకాల సెషన్ జడ్జి కోర్టులు అయితేనేమి, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులు అయితేనేమి అందరికీ జడ్జిలకు వెళ్ళిందనమాట. ఎందుకు వెళ్ళిందంటే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ ఏపీ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంత వేకెన్సీ అయితే ఉన్నాయి, అన్ని రకాల పోస్టులు టైపిస్టులు కావచ్చు, కాపీస్టులు కావచ్చు, జూన్ అసిస్టెంట్ కావచ్చు, స్టెనోగ్రఫీ కావచ్చు, ఓకే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, సబార్డినేట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ఇవ్వాలి అని లెటర్స్ అయితే అన్ని జిల్లా కోర్టులకు, సెషన్స్ కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. మరి ఏం చెప్తున్నారంటే కంప్లీట్ ద ప్రమోషన్స్ 31 మార్చి 2025. ప్రతి జిల్లా కోర్టులో కూడా అన్ని కోర్టులలో కూడా మీరు ఏం చేయాలంటే ఏమైతే పెండింగ్ అయితే ఉన్నాయో అన్నీ కూడా 31 మార్చి 2025 నాటికి కంప్లీట్ చేయండి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ చూస్తున్నాం కాబట్టి మీరు మొత్తం క్లోజ్ చేసి పడేసేయండి. అంటే ఇది ఇప్పుడు ఈ యొక్క మార్చి చివరికల్లా మొత్తం ప్రాసెస్ అయిపోవాలి. మనం అనుకున్నాం డిసెంబర్లో వీడియో చేయడం మీకు ఏమని. సో వాళ్ళు డిసెంబర్ 31 కల్లా అన్నీ కూడా ప్రమోషన్ జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం లేట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ పండుగ వచ్చింది, కొంచెం లేట్ అయిందన్నమాట. బట్ ఏదేమన్నప్పటికీ కంపల్సరీగా 31 మార్చి 2025 నాటికి ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా, అంటే ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి పడేసామని చెప్పింది. తర్వాత వేకెన్సీ పొజిషన్ కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ 30/09/2025 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వేకెన్సీ ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా ఇచ్చేయండి. ఎందుకు నిలబెట్టినారు? ఎందుకంటే ఈ సంవత్సరం జూన్ జూలైలో చాలామంది రిటైర్మెంట్ ఉందన్నమాట. చాలా మందికి రిటైర్మెంట్ జరిగిపోతూ ఉంది. సో ఏజ్ పెంచినారు ఎంతమంది, వాళ్ళందరూ కూడా ఈసారి రిటైర్మెంట్ జరగబోతూ ఉన్నారు, అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరెవరైతే ఇక 30/09/2025 నాటికి రిటైర్మెంట్ అయిపోతున్నారో ఆ లిస్టు కూడా, అంటే ఆల్రెడీ ఉన్న లిస్టు వేకెన్సీ లిస్టు, సో దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క 30/09/2025 కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని అప్పటికల్లా ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతున్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం వేకెన్సీ రోస్టర్ వైజ్, ఓకే ఏం చెప్తున్నా ఇక్కడ రోస్టర్ వైజ్ కూడా చెప్పడం జరిగిందన్నమాట. అన్ని క్లియర్ కట్గా రోస్టర్ వైజ్ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, యాజ్ డైరెక్టెడ్ ఐ ఆమ్ టు రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ ది ప్రమోషన్స్ బై 31 మార్చి 2025 పాసిబుల్లీ. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి సరిగ్గా రాదనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. బట్ అండ్ సబ్మిట్ ద వేకెన్సీ పొజిషన్ యాజ్ ఆన్ 30/09/2025 ఇన్ ఆల్, ప్లీజ్ రిమెంబర్, ఇన్ ఆల్ కేటగిరీస్ విత్ రోస్టర్ పాయింట్స్. మళ్ళీ ఎటువంటి ఇబ్బంది రాకోకుండా, కోర్టు కేసు అది రాకోకుండా ముందుగానే మీరు విత్ ఆల్ రోస్టర్ పాయింట్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తున్నారు ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండర్ ఏపీ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 రూల్స్ ప్రకారం అన్ని రకాల పోస్టులు రోస్టర్ వైజ్, అంటే రోస్టర్ వైజ్ అంటే అన్ని రకాల మెన్ ఎంత, ఉమెన్ ఎంత, బీసీ ఎంత, ఎస్సీ అవన్నీ చేస్తానమాట. అయితే ఏం చెప్పారు, ఎప్పటికీ మాకు ఇవాళ మీరు సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ ద వేకెన్సీ పొజిషన్ ఎప్పుడంటే మాకు 15th ఏప్రిల్ 2025 నాటికి మా టేబుల్ మీద ఉండాలయ్యా అంటున్నారు. సో 15th
ఏప్రిల్ 2025 నాటికి మొత్తం లిస్ట్ మా దగ్గరకు రావాలి. దానివల్ల మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోతున్నాం. సో వేకెన్సీ మొత్తం 30th 9th 2025 ఎంతమంది వేకెన్సీ అయితే ఉంటాయి అన్ని ఇచ్చేయండి, మీ ఫిలప్ చేస్తున్నాం అని ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఎవరిచ్చి అంటే రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ నుంచి ఈ యొక్క లెటర్ అనేది ప్రతి జిల్లాకు వెళ్ళిందనమాట. సో కాబట్టి ఆల్ కేటగిరీ పోస్ట్ అన్నీ ఉండబోతున్నాయి. ఇంకా మీరు మీ యొక్క సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఒక 6 months ముందు నుంచే ప్రిపరేషన్ ఉన్నారు, కానీ మధ్యలో మళ్ళీ స్టాప్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ తెలంగాణలో జరిగిపోతూ ఉంది, ప్రాసెస్ అవుతున్నారు. కానీ మన వాళ్ళు అయితే ఏమన్నారంటే వస్తుందో రాదో చూద్దాంలే అని ఉన్నారు. ఇంకా వెయిట్ చేయకండి. సో డెఫినెట్గా ఇంకా వస్తుంది. ఇటువంటి ఎప్పుడు గతంలో ఎప్పుడు చూసారా? లేదు కదా. సో మొట్టమొదటిసారిగా ఈ విధంగా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ ఉంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప రావచ్చు. అది త్వరలో బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు అనేది త్వరలో చెప్పడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉంటే మాకు నెంబర్ 8688080802కు ఫోన్ చేయండి. సో కంప్లీట్గా మనకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మరి ఇప్పటికే మన దగ్గర కోర్సు చాలామంది తీసుకొని ఉన్నారు, చాలా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మన దగ్గర ఇప్పటికే ఇంగ్లీష్ అత్యద్భుతంగా మీకు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటి మనకి యాప్లో ఇంగ్లీష్ కోర్స్నే ఎక్కువ స్టే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా జీకే మీద కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సిద్ధంగా ఉండండి. మన ఈ మార్కెట్కి బుక్స్ కూడా మీకు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి అత్యద్భుతంగా. ఎందుకంటే గతంలో మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గత 2 రిక్రూట్మెంట్లలో కూడా మన వాళ్ళు చాలామంది జాబ్స్ పొందడం జరిగినారనమాట. సో ప్రతి జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ మన పిల్లలు జాబ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా జాబ్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కానీ లేదా మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ కోచింగ్ కడపకు వచ్చినా సరే మీకు క్లియర్ కట్గా ఇక్కడ మార్నింగ్ టు నైట్ వరకు క్లాసెస్, షెడ్యూల్స్, ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. సో మీకు సక్సెస్ ధ్యేయంతో మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మీరు పనిచేస్తూ ఉంటారనమాట. మరి మిత్రమా ఇంకా నిరుత్సాహం వద్దు, సిద్ధం చేసుకోండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇంకా సో ఇంకా మనకు ఇంకా టైం లేదనమాట. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.